ఈ నెల 28న హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 కరాటే పోటీల్లో మెదక్ జిల్లా నార్సింగ్ మండలానికి చెందిన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థినిలు ప్రణతి, గీతిక, శరణ్య ముగ్గురు విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు కరాటే కోచ్ మాస్టర్ సంపత్, గ్రాండ్ మాస్టర్ హరిప్రసాద్, చీఫ్ గెస్ట్ సినీ హీరో సుమన్ వారిని అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న నార్సింగ్ మండల ఎంపీపీ చిందం సబిత ఎంపీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. నార్సింగ్ మండల కేంద్రంలోని మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుతున్నటువంటి మన విద్యార్థినులు ముగ్గురు కూడా మన నేషనల్ లెవెల్లో వారు కరాటేకి సెలెక్ట్ కావడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మన మండల పరిషత్ ఆఫీస్లో ఈ ముగ్గురు అమ్మాయిలకి కూడా వాళ్ళ స్కూల్ తరఫున ఎంకరేజ్ చేసినటువంటి మన హెచ్ఎం గారు కానివ్వండి, వాళ్ళకి సపోర్టింగ్గా అన్ని దాంట్లలో సపోర్టింగ్గా ఉన్నటువంటి పీఈటీ గారు కానివ్వండి, వాళ్ళ స్కూల్కి సంబంధించినటువంటి మన నోడల్ ఆఫీసర్ మన సార్ రామకృష్ణ సార్ కానీ అందరి సహకారంతో వాళ్ళు ఈరోజు ఈ విజయం సాధించడం జరిగింది. ఆడపిల్లలు దేంట్లోనూ కూడా తక్కువ కాదు అని ఆర్మీలో కానివ్వండి, నేవీలో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, దేంట్లో అయినా ప్రతి రంగంలో కూడా ఈ రోజుల్లో అమ్మాయిలు ముందుకు వస్తున్నారు. ఇలాంటి అమ్మాయిలకి వాళ్ళు ఎంతగానో ప్రోత్సహించి వాళ్ళ అభివృద్ధికి కృషి పడుతున్నటువంటి మన ఇలాంటి ఎంతోమంది ఉపాధ్యాయులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన నార్సింగ్ మండల కేంద్రంలోని ఈ ముగ్గురు అమ్మాయిలు మన మండలానికే కాదు, ఈరోజు ప్రతి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి అమ్మాయిలకు కూడా ఆదర్శవంతంగా ఉన్నారు. కరాటే అన్నది కొంచెం అమ్మాయిలు ఆలోచిస్తారు, ఎందుకులే మనకు అది మన అమ్మాయిలు అంటే అలాంటి మనకు సరిపోవు కదా, సరితూగవు కదా అని అలా ఏం ఆలోచించకుండా వాళ్ళ పేరెంట్స్ సహకారంతో కానీ స్కూల్లో చదువుతున్నటువంటి అక్కడున్న ఉపాధ్యాయులందరి సహకారంతో కానీ ఈరోజు ఈ విజయం సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఆ అమ్మాయిలకి ఇంకా వాళ్ళు ముందుకు పోవాలని, భయపడకుండా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. అలాగే స్పోర్ట్స్తో పాటు కూడా వాళ్ళు చదువులో కూడా మంచి ఉత్తీర్ణత సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మా అమ్మాయిలకి ఏదో మా తరఫున, మా మండల పరిషత్ తరఫున వాళ్ళకి చిన్న సన్మానం చేయడం జరిగింది ఈరోజు. ఈ కార్యక్రమంలో మన స్థానిక ఎంపీటీసీ గారు, అలాగే ఎంపీఓ గారు, అలాగే మన మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. వీళ్ళకి ఈ చిన్న సన్మానం చేయడం కూడా మేము ఎంతో గర్విస్తున్నాము. మా తరఫున కూడా వాళ్ళ హెడ్ మాస్టర్ కానివ్వండి, అలాగే పీఈటీ గారు కానివ్వండి, వాళ్ళ ఉపాధ్యాయ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నార్సింగ్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ గారు మరియు ఇతర మా రామకృష్ణ సార్ గారు, ఇతర ఎంపీటీసీ మెంబర్ గారు, ఆఫీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్నటువంటి మా విద్యార్థులు 6th మరియు 8th క్లాస్కి సంబంధించినటువంటి ముగ్గురు విద్యార్థులు నేషనల్ లెవెల్లో కరాటేలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దానికి గాను వాళ్ళను అభినందించడానికి మేడం గారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ చేసి మేడం గారు ఆ ముగ్గురు విద్యార్థులను సన్మానించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇదే విధంగా ఈ పిల్లల్ని ఆదర్శంగా తీసుకొని, ఈ ముగ్గురు అమ్మాయిలను ఆదర్శంగా తీసుకొని ఇతర పిల్లలు కూడా, స్కూల్లో ఉన్నటువంటి ఇతర అమ్మాయిలు కూడా ఈ విధంగా ముందుకెళ్తారని, ఈ సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మ రక్షణ అనేది ఇవాళ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ అమ్మాయిలు ముందుకు వచ్చి కరాటేలో ఈ విధంగా నేషనల్ లెవెల్లో ఈ కరాటేలో గోల్డ్ మెడల్ సాధించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఇదే విధంగా ఇతర విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మేము కోరుతున్నాం. మరియు ఇక్కడికి మేడం గారు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించారు. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ సభ్యులు అందరూ కూడా మా విద్యార్థుల యొక్క ప్రగతిని, వారిని గౌరవించడంతో మా జెడ్పీహెచ్ఎస్ నార్సింగ్ విద్యార్థులందరూ కూడా చాలా వారికి మా స్కూల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా వాళ్ళు ప్రగతి అన్నిట్లలో కూడా మేము సాధిస్తామని, మా ఉపాధ్యాయులు దానికి ఎప్పుడు కూడా ముందుంటారని, వారి చదువులో కానివ్వండి, ఆటల్లో కానివ్వండి, అయితే ఇతరత్ర కోకరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మా ఉపాధ్యాయులందరూ కూడా పనిచేసేసి నార్సింగ్ యొక్క డెవలప్మెంట్ చూస్తామని చెప్పేసి